Good afternoon. This is Yamni. Welcome to 30/60 headlines. ఇంకా విషమంగానే చిన్నారి సంజన ఆరోగ్యం నిందితుల బెయిల్ రద్దుకు తండ్రి డిమాండ్. పక్కా వ్యూహంతో హంద్వారాలో ఉగ్రవాదుల దాడి మృతుల దగ్గర భారీగా మందుగుండు ఆహారం డబ్బు. తర్వాత టార్గెట్ దావూద్ హఫీజే కావాలి సర్జికల్ స్ట్రైక్ పై రామ్దేవ్ ప్రశంసలు. డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. హంద్వారాలోని లాంగ్ గేట్ లో రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రదాడికి యత్నించారు. అర్ధరాత్రి సమయంలో కాల్పులు జరుపుతూ లోపలకు ప్రవేశించబోయిన ఉగ్రవాదుల్ని సెంట్రీలు నిలువరించారు. ఎదురు కాల్పుల్లో 2 ఉగ్రవాదులు చనిపోయారు. మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. 5 గంటల సమయంలో వారిపై మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అయితే జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో టెర్రరిస్టులు పరారయ్యారు. మరో ఉగ్రవాది కూడా కాల్పుల్లో చనిపోయాడు. హంద్వారాలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ క్యాంప్లను ఉగ్రవాదులు టార్గెట్ చేయడం ఈ 4 రోజుల్లో ఇది మూడోసారి. 3 రోజుల క్రితం బారాముల్లాలోనూ దాడికి తెగబడ్డారు. అప్పుడు 2 సైన్యం హతమార్చింది. మరోవైపు సరిహద్దుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులున్నట్లు గుర్తించారు. కాల్పుల మాటున వారిని దేశంలోకి ప్రవేశపెట్టేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తోంది. దీంతో భారత బలగాలు సరిహద్దు వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. I'll now give you a brief about today's incident where 3 militants had come to fire on the army camp to cause damage to the army. At around 5 o'clock in the morning, our sentries, they spotted 3 terrorists close to our perimeter fencing. On being challenged, these 3 terrorists opened indiscriminate fire onto our sentry post and also to our living shelters where Jawans were resting. These terrorists were carrying huge quantity of arms, ammunition and other warlike stores, which has already been displayed in front of you, which includes 3 AK-47 rifles, 2 UBGL launchers, large quantity of small arm ammunition and grenades, GPS for navigation, radio sets for communication, maps, metric sheet and other food and సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. దసరా రోజు నుంచి మనుగడలోకి రాబోతోన్న జిల్లాల ఏర్పాటుకు జరుగుతున్న కసరత్తును వివరించారు. మరోవైపు సరిహద్దుల బతుకమ్మ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. రేపు కేబినెట్ ముందుకు రానున్న మున్సిపల్ చట్ట సవరణ ట్రిబ్యునల్ ఏర్పాటును సీఎం గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. మంగళగిరి కేఎల్యూలో జరుగుతున్న టీడీపీ శిక్షణ శిబిరం నేటితో ముగియనుంది. టీడీపీ యువ నేత నారా లోకేష్ శిక్షణ శిబిరం వద్ద సందడి చేశారు.
పార్టీ నేతలు మంత్రులతో ఉత్సాహంగా మాట్లాడారు. సీఎం డాష్ బోర్డ్ ఇతర అంశాలను పరిశీలించారు. క్రింది స్థాయి కార్యకర్తల నుంచి తన వరకు ప్రతి ఒక్కరి పనితీరును పార్టీ గమనిస్తుందన్నారు లోకేష్. పనితీరు ఆధారంగానే పదవులు వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయన్నారు. కార్యకర్తలను పట్టించుకుని నాయకులను పార్టీ పట్టించుకోదన్నారు లోకేష్. ప్రతిపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చేలా నేతలంతా అప్డేట్ కావాలని సూచించారు లోకేష్. అనంతలో కరువుపై చంద్రబాబును జగన్ విమర్శించడాన్ని తప్పుపట్టారు టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు. కరువు గురించి తెలియని జగన్ ప్రభుత్వ చర్యలను వక్రీకరించడం దారుణమన్నారు. జైల్లో ఉండొచ్చున్న జగన్ తమకు నీతులు చెప్పాల్సిన పని లేదని అన్నారు. అభివృద్ధి పడకూడదు, ప్రజలు బాగుపడకూడదు, రైతులు బాగుపడకూడదు, వాళ్ళు సంతోషంగా ఉంటే ఈయనకి బాధ, ప్రజలు ఏడుస్తుంటే వీళ్ళకి ఇల్లు కాల్చేసి ఆ ఇల్లు కాల్చి ఆడ చలి కాసుకున్నట్టుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులంతా కూడా బిహేవ్ చేస్తారు. అది మారుకోండి. మీది జైలు పార్టీ, బెయిల్ పార్టీ, ప్రతి వారం కోర్టు మెట్టెక్కే పార్టీ. మీరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. 16 నెలలు జైల్లో వచ్చిన వాళ్ళు, ఈ ప్రజలను లూటీ చేసిన వాళ్ళు, జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిన వాళ్ళు, భూములు కబ్జా చేసిన వాళ్ళు, ఇసుక సిండికేట్లు, మట్టి సిండికేట్లు, సారా సిండికేట్లు అందరి మీ దగ్గరనే ఉన్నారు. వారంతా బడాబాబుల పిల్లలు. జేబుల నిండా పైసలతో పాటు అడ్డు చెప్పేవారు లేకపోవడంతో నడి రోడ్డుపై రెచ్చిపోయారు. పీకల దాకా తాగి దారిన పోయే వారిని చితకబాదారు. అడ్డు వచ్చిన వారిని సైతం వదల్లేదు. అయితే ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగలేదు. సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ ఎదురుగా జరిగింది ఈ ఘటన. సికింద్రాబాద్ ఎయిర్ఫీల్డ్ ఇంటర్నేషనల్ కాలేజ్ కి చెందిన 4 విద్యార్థులు మద్యం సేవించి రోడ్డుపై వీరంగా సృష్టించారు. రోడ్డుపై ఉన్న యాచకులను చితకబాదుతూ రాక్షసానందం పొందారు. రక్తం మడుగులో ఉన్న యాచకుడిని చూసిన స్థానికుడు సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. అయితే పోలీసులు వచ్చేలోగానే అతడిని కూడా చితకబాదారు ఆ తాగుబోతులు. ఇదంతా చూసిన మిగతా స్థానికులు విద్యార్థులపై ఎదురుదాడి చేశారు. వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నడి రోడ్డుపై వీరంగం వేసిన విద్యార్థులపై గోపాలపురం పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి విడిచిపెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విద్యార్థుల్లో ఒకరు డ్రగ్ ఇన్స్పెక్టర్ కొడుకు కాగా మిగిలిన వారు పారిశ్రామికవేత్తల పుత్రరత్నాలు. తాగుబోతుల వీరంగంతో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకులు ఎంతో మంది బలవుతున్నారు. అయినా పోలీసులు ఈ విధంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు 30/60. AN-32 విమాన ప్రయాణికులు మరణించినట్లు ANAD ప్రకటించింది. బాధిత కుటుంబాల నుంచి డిక్లరేషన్లను తీసుకుంటోంది. డిక్లరేషన్ ఇస్తేనే పరిహారం ఇస్తా ఉంటోంది. అధికారుల తీరుపై బాధితులు మండిపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు అశోక్. యామిని చెన్నైలోని తంబరం బేస్ నుంచి పోర్ట్ బ్లేయర్కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన AN-32 అదృశ్యం మీద ఇంతవరకు కూడా మిస్టరీ అయితే వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. అయితే జూలై 22న ఇది అదృశ్యమైనప్పటి నుంచి కూడా నేటికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూస్తే కనుక నిన్న దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా గాలింపు చర్యలు సాగుతున్నప్పటికీ కూడా అందులో ఉన్న ఎవరైతే 8 మంది విశాఖకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళెవరు కూడా బ్రతికి ఉండే అవకాశాలు లేవని మేము భావిస్తున్నాము. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యుల నుంచి డిక్లరేషన్ కోసం ఒక ఫామ్ అయితే పంపించిన పరిస్థితి ఉంది. దీంతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఈ ఫ్లైట్లో ఉన్న చిన్నారావు కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ లెటర్ ఎప్పుడు పంపించారమ్మా? ఏమంటున్నారు అధికారులు మీతో? 27వ తారీఖున లెటర్ వచ్చిందండి.
27వ తారీఖు లెటర్ వచ్చిన తర్వాత నా చేతికి ఇచ్చారమ్మా. ఇప్పుడు మీరు సంతకాలు పెట్టించిన పర్వాలేదు, తర్వాత మళ్ళీ మీ వాళ్ళందరూ మాట్లాడుకొని పెట్టినా పర్వాలేదు అని అన్నారండి. తర్వాత నేను అన్నానండి, ఏంటండి అప్పుడే మీరు లెటర్స్ తెచ్చి ఇచ్చేస్తున్నారు, మాకు ఏంటి కూడా తెలియకుండానా, మా మనిషి ఎక్కడున్నట్టు మా మనిషి మాకు తీసుకొచ్చి చెప్పాలండి, మేము ఎలా లెటర్ మీద సంతకం పెడతామని నేను అన్నానండి. మరి అమ్మ ఈ నెలకాడి నుంచి జీతాలు అవి ఆపేస్తున్నారు కదా, జీతాలు ఆపేస్తే మరి మీరు బేగా ఏదో మీరు చూసుకొని ఇస్తే మేము అక్కడ రికవర్ చేస్తామండి, మరి లేకపోతే చేయమని మాకు చెప్పారు. ఏదైనా మా మనిషి కావాలా తీసుకొచ్చి చెప్పాలా, మా ఏదో చూసి వరదాకా మేమేం చెప్పమండి, సంతకాలు పెట్టమండి అని చెప్పానండి. నేను చిన్నారావు గారు మిసేసినండి, నా పేరు పైటకొండ. మనం చూస్తే కనుక అయితే మనతో పాటు మరి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్న వారిని అడిగి తీసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే అధికారులు ఈ లెటర్ ఇచ్చినప్పుడు మీకు ఇంకా ఏం చెప్పారు? అంటే దీని మీద సంతకం చేస్తేనే మీకు నష్టపరిహారం ఇస్తా అన్నారా, ఏమన్నారు? ఇంకా దీని మీద సైన్ చేస్తే ఒక బాబుకి జాబ్ ఇస్తామని చెప్పినట్టున్నారండి. తర్వాత అమౌంట్ కూడా ఎంతో ఇస్తానని చెప్పారు. బేగా సైన్ చేస్తే డిక్లేర్ చేస్తానని చెప్పారు. కానీ మనిషి వెళ్ళిన మనిషి రాలేంది, మేము ఎలాగండి సైన్ చేస్తాం? ఉన్నారో తెలీదు, లేరో తెలీదు, అతను వస్తారేమని చూస్తున్నాం మేము. అంత గమ్మునే ఎలా చెప్తారండి వాళ్ళు సైన్ చేయమని? ఏదైనా మాకు ఏమైనా ప్రూఫ్లు చూపించాలి కదా, ఉన్నట్టు లేనట్టు ఏం కూడా తెలియలేదు, ఇంకా వస్తారని ఎదురు చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడ ఎన్ఏడికి సంబంధించిన అధికారులను ఎవరైనా మీరు కలిసే పరిస్థితి ఉందా? అంటే వాళ్ళు ఎవరైనా మీకు అపాయింట్మెంట్లు ఏమైనా ఇచ్చారా? ఇచ్చారండి, 15వ తారీఖున రమ్మని చెప్పారు ఆఫీస్కి. ఇంకా తెలీదు, మేము వెళ్దాం అనుకుంటున్నాం మాట్లాడడానికి. అంటే ఇప్పుడు దీని మీద సంతకం చేస్తేనే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీతో పాటు అంటే మీ నాన్నగారు, ఆయన చిన్నారావు గారితో పాటు ఇంకా ఉన్న అందరినీ కూడా కలుపుకుని అధికారులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు? మిగతా ఫ్యామిలీలు ఉన్నారు కదండి, వాళ్ళతో మాట్లాడి అందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు వెళ్తే మేము కూడా వెళ్తామండి, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతామండి. అంటే మనం చూస్తే కనుక మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఈ అధికారుల నుంచి వచ్చిన ఈ లెటర్ ఏదైతే ఉందో దీని మీద చూడొచ్చు. అంటే జూలై 22 నుంచి కూడా ఈ నేటికి కూడా ఇక్కడ సెర్చ్ జరుగుతుంది. అయితే ఇన్నాళ్ళు జరిగిన సముద్రంలో అంటే ఇది ఎక్కడ పడిపోయింది అనేది మట్టికి చాలా క్లియర్గా తెలియని పరిస్థితుల్లో ఇది అంటే అదృశ్యం అయిందన్న సమాచారం ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచి అంటే కూలిపోయిందా లేదంటే గతి తప్పిందా అనే దాని మీద ఎలాంటి సమాచారం లేనందున దాదాపుగా ఇప్పటికి 2.5 నెలలు గడుస్తున్నందున దీనికి సంబంధించి అందులో ఎవరు బతికుండే అవకాశాలు ఉండవు అని మేము భావిస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే మేము అంటే దీని తదుపరి చర్యలకు మేము ఎలా చేయాలనే ముందు యాక్షన్లో భాగంగానే నో అబ్జెక్షన్ లెటర్ అనేది కూడా మేము పంపించామని చెప్తున్నారు. మనం చూడొచ్చు దీంట్లో చాలా క్లియర్గా కూడా ఇచ్చారు. అయితే అధికారులు ఈ నెల 15వ తారీఖున వీళ్ళతో మరోసారి మాట్లాడేందుకు కూడా ఇక్కడ ఎన్ఏడికి సంబంధించిన అధికారులు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. మనం ఈ లెటర్లో చాలా క్లియర్గా చూడొచ్చు మొత్తం అంటే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీ ఎవరైతే ఇందులో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయినట్టుగా మేము భావిస్తున్నాము. అలాగే మీరు కూడా మీకు సంబంధించిన వ్యక్తులు బతికి ఉండరని మీరు కూడా దీని మీద నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం చేసిస్తేనే మీకు దీనికి సంబంధించిన అంటే నష్టపరిహారం అనేది మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని కూడా అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అయితే చూస్తే కనుక ఈ తాంబరం బేస్ నుంచి బయలుదేరి పోర్టు బ్లేర్కి మిస్ అయిన తర్వాత నుంచి కూడా అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఈ ఏదైతే ఈ AN-32 ఉందో దీనికోసం గాలిస్తున్నాము అని అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే చాలా వార్తలు వినిపించాయి, అంటే సముద్రంలో కూలిపోయిందని కొంతసేపు, అలాగే ఇది మిస్ అయిందని కొంతసేపు సమాచారం వినిపించినప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు కూడా అధికారికంగా సమాచారం అయితే లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అధికారుల నుంచి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు ఈ లేఖలు రావడం, అయితే ఈ లెటర్ మీద సంతకం చేయమండంతో ఇది మరోసారి చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఇటు బాధిత కుటుంబాలన్నీ కూడా అధికారుల పంపించిన ఈ లెటర్ మీద మండిపడుతున్న పరిస్థితి ఉంది. మా మనిషి ఎలా చనిపోయాడని
మేము డిక్లరేషన్ ఇస్తాము. మీరు దీని మీద ఎంతమంది అయితే ఇందులో ఉన్నారో, ఈ విమానం కూలిపోయింది లేదంటే ఇందులో ఉన్న మనుషులందరూ చనిపోయారని అధికారికంగా మీరు ప్రకటించండి. మీరు ప్రకటిస్తే అప్పుడు మేము ఈ ఏదైతే మీరు ఇచ్చిన ఈ డిక్లరేషన్ ఫామ్ ఉందో దీని మీద మేము సంతకం చేస్తామని చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఒక 10 రోజుల తర్వాత అధికారులతో సమావేశమయ్యి తమతో పాటు ఈ ఫ్లైట్లో మిస్ అయిన తమ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబాలన్నింటినీ కూడా కలుపుకుని అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. యామిని. రైట్ అశోక్. బ్యాక్ టు 30/60. నవరాత్రుల వేళ రాజ్భవన్ కళకళలాడుతోంది. బొమ్మల కొలువుతో విద్యుత్ దీప కాంతుల మధ్య ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతోంది. భక్తికి పెద్దపీట వేసే గవర్నర్ దంపతులు ఈ 9 రోజులు సంప్రదాయబద్దంగా అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. ఆ వేడుకపై గవర్నర్ సతీమణి విమలా నరసింహన్తో మా కరెస్పాండెంట్ దేవి స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం మనం రాజ్ భవన్ లో ఉన్నాం. విమలా నరసింహన్ గారితో అందమైన బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. చరిత్రకు సంబంధించి, ఇతిహాసానికి సంబంధించి రేపటి తరాలకు ఈ బొమ్మల కొలువులు ఒక ఆదర్శంగా నిలుస్తాయి. వారికి చరిత్రకు సంబంధించినటువంటి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. మరి విమలా నరసింహన్ గారితో మనం ఉన్నాం. వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ బొమ్మల కొలువు విశిష్టత, దసరా యొక్క స్పెషాలిటీ. నమస్తే మ్యామ్. నమస్తే మా. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఎక్సలెంట్, చాలా బాగున్నాను. ఓకే. అద్భుతంగా బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు దాదాపు 4 దశాబ్దాలుగా. ఎస్, కరెక్ట్. ఈ దసరాకి ఇక్కడ వచ్చి 7 years, ఇది 7th year ఇక్కడ చేస్తాను నేను. రాజ్భవన్, ఈ రాజ్భవన్ లో 7th టైం ఇది. అండ్ ముందు నుంచి 43rd year ఇది నాది. ఇది ఎగ్జాక్ట్లీ 43rd year పెట్టాను. అంటే ముఖ్యంగా దసరా రోజు అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకారం నిర్వహిస్తూ ఉంటారు. ఆ 9 రోజులు కూడా బొమ్మల కొలువుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అసలు ఈ బొమ్మల కొలువుకు ఎటువంటి చారిత్రక నేపథ్యం ఉంది? యాక్చువల్లీ బొమ్మల కొలువులో ఒక పర్టికులర్ దేవియో దేవతకో లేదు. అది యాక్చువల్లీ మనము ఇది 9 రోజులు ఫస్ట్ 3 days దుర్గా పూజ చేస్తాము. తర్వాత నెక్స్ట్ 3 days లక్ష్మి, థర్డ్ 3 days సరస్వతి. విమలా నరసింహన్ గారికి ఒక మహిళగా, ఒక ఇల్లాలిగా, ఒక తల్లిగా, ఒక గవర్నర్ గారి భార్యగా ఏ రోల్ బాగా ఇష్టం? ఐ థింక్ అన్ని రోల్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. భార్య రోల్ ఇంపార్టెంట్, తల్లి రోల్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఐఎమ్ గ్రాండ్ మదర్ ఆల్సో, అది మర్చిపోయినారు మీరు. గ్రేట్. ఆ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. Okay. సో అన్ని రోల్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఐఎమ్ managing all roles quite, and I'm a daughter-in-law, don't forget I have a mother-in-law. కూతురిగా, కోడలిగా, ఇల్లాలిగా, yes, తల్లిగా, తిరిగి అత్తగారుగా, ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మరి అందరూ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరి ప్రొఫెషన్స్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఈ దసరా అప్పుడు అందరూ కలుస్తారా? దసరా అప్పుడు ట్రై చేస్తారు డెఫినెట్లీ. అప్పుడు 2-3 రోజు అబ్సల్యూట్లీ హాలిడేస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వస్తారు, పిల్లలు వస్తారు. సో ట్రై చేస్తారు ఎవ్రీ టైం. కంపల్సరీగా నేను ఫోర్స్ చెయ్యను, బికాజ్ ఎవ్రీబడి బిజీ షెడ్యూల్, మా అందరికీ పని ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇలాగే ఈ సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు? ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు చేస్తారమ్మా. పిల్లలు యాజ్ యూజువల్ ఈ జనరేషన్ లో పిల్లలు లాగా మోడర్న్ గా ఉన్నారు. బట్ ఎప్పుడు అవసరం ఉంటుందో, ఇంట్లో ఎప్పుడు వస్తారో, ఇప్పుడు పూజలో ఎప్పుడు కలుస్తున్నారో ట్రెడిషనల్ గా ఉంటారు. దాట్ ఈస్ ఇనఫ్. నాకు అది చాలు. మాలాగా ఎవరు ఉండరు, అవసరం లేదు. బట్ ఎప్పుడు అవసరం ఉంటుందో డెఫినెట్ ట్రెడిషనల్ గా ఉండాలి. మీరు విమలగా ఉన్నప్పుడు, నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు ఈ బొమ్మల కొలువు ఎలా చేసి ఉండేవాళ్ళు? అప్పటి చిన్ననాటి స్మృతులు, చైల్డ్హుడ్ డేస్. చైల్డ్హుడ్ డేస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మై ఫాదర్ వాజ్ వెరీ గుడ్ అట్ అరేంజింగ్ థింగ్స్. చాలా ఇంట్రెస్ట్ ఉండు. అండ్ యూఆర్ ఓన్లీ 3 sisters. సో గర్ల్ చైల్డ్ ఉంటే ఎక్స్ట్రాగా చేస్తారు కదా ఈ ఫ్యామిలీలో. సో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు అప్పుడు నుంచి నాకు తెలుసు. సో అది ఇంట్రెస్ట్ నాకు కూడా మా ఫాదర్ నుంచి వచ్చిందో ఏమో నాకు తెలియదు. బట్ మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ జెనెటిక్లీ ఇన్ మై బ్లడ్. మే బి పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది అది. దసరాకి మీరు ప్రజలకు ఇచ్చేటువంటి అందరికీ నా శుభాకాంక్షలు. దసరా నవరాత్రి 9 రోజు తర్వాత దసరా. అందరి తెలుగు స్పీకింగ్ పీపుల్ అందరికీ నా శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ దసరా టు ఎవ్రీబడి.